Yummy! Local Kitchen. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు లోకల్ కిచెన్లో 2 వెజిటేరియన్ డిషెస్ నేను చేయబోతున్నాను. అవేంటంటే ఒకటి మిక్స్ వెజిటబుల్ కర్రీ, రెండోది మెథీ రైస్. మరి మిక్స్ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కాలీఫ్లవర్, క్యారెట్, బంగాళదుంప, బఠానీ, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, కర్రీ మసాలా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పొడి. ఇప్పుడు మనం మిక్స్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. కుక్కర్ తీసుకుని అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి కూరలు అంటే కాలీఫ్లవర్, క్యారెట్, బఠానీ, ఆలు ఇవన్నీ వేసి ఉప్పు వేసి ఈ కూర ముక్కలు ఉడకడానికి సరిపడని నీళ్లు వేయాలి, వాటర్ వేయాలి. కూర ముక్కలన్నీ వేసి ఉప్పు వేసి మనం కుక్కర్లో పెట్టాము. అంటే ఈ కూర ముక్కలు ఆలు ఒకటి ఉడకడానికి టైం పడుతుందేమో, కానీ కాలీఫ్లవర్, బఠానీ అవి చాలా త్వరగా అయిపోతాయి. ఒక్క విసిల్కే మనం కుక్కర్ ఆపేద్దాం. ఇప్పుడు పక్కన మసాలా తయారు చేయడానికి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ తీసుకుందాం. ఏం చేస్తున్నారు? చలికాలం వస్తుంది కదండి, చలికాలంలో మనకి సహజంగా అన్ని కూరలు దొరుకుతాయి. కాలీఫ్లవరు, బఠానీ అంటే మనకి మిగతా కాలంలో సమ్మర్లో దొరికినటువంటి కూరలన్నీ దొరుకుతాయి. కాబట్టి ఇందులో మనం మ్యాక్సిమం ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ కూడా వేయచ్చు, 1-2 బ్రింజాలు వేయచ్చు. నూనె కాగిందండి, కొద్దిగా జీలకర్ర వేసి. పిల్లలకి విడివిడిగా సబ్జీలు పెడితే వాళ్ళు తినరు కదండి. మామూలుగా క్యారెట్ విడిగా పెడితే కనుక తినని మారం చేస్తారు. కాబట్టి మనం ఇలా అన్ని కూరలు కలిపి ఉడికిచ్చి వాళ్ళకి పెడితే కనుక పావుతో కానీ, అంటే రొట్టెతో కూడా తినచ్చు. ఈ సబ్జీ మిక్స్ వెజిటబుల్ కాబట్టి అన్నంలో కూడా బాగుంటుంది. రోటీతో కానీ పెడితే కనుక ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది. జీలకర్ర వేసిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు. ఈ కూరకి మెయిన్ టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ టమాటా గ్రేవీ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు టమాటా ఎక్కువ వేసి చేస్తే కనుక తీయగా పుల్లగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగేటప్పుడే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. విజిల్ వచ్చిందండి, కుక్కర్ ఆర్పేసాను. ఇప్పుడు ఈ మసాలా చూద్దాం. ఉల్లిపాయ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసాం కదండి, ఇది వేగింది. ఇందులో మసాలాలు వేసుకుందాం. పసుపు, ధనియా పొడి, కారం పొడి ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకుంటాము. ఈ టమాటా ప్యూరీ కొద్దిగా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ గ్రేవీ తయారయ్యేలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break.